33 ఏళ్ల పాటు వివిధ పార్టీల ప్రభుత్వాలు నడిచిన ఆ దారి తెలంగాణ ప్రాంతానికి నిజంగా మేలు చేసిందా? ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిందా? ప్రజల జీవితాలను బాగు చేసిందా? ముఖ్యంగా ఈ విధానాల అమలు వల్ల లాభపడిందెవరు? నష్టపోయిందెవరు? ఈ విధానాల అమలు వల్ల రాష్ట్ర సహజ వనరులపై పడిన ప్రభావం ఏమిటి? వీటిని లోతుగా సమీక్షించుకుంటే, ఆ చర్చల సారాంశం నుండి భవిష్యత్ మార్గానికి రూపకల్పన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణ ఎలా ఉండాలో చెబుతూ రూపొందించిన ఈ విజన్ రూపకల్పనలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర చట్టసభల సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు సహా సాధారణ ప్రజలు భాగస్వాములయ్యారా? తమ అభిప్రాయాలు వివిధ స్థాయిల్లో సమగ్రంగా సమావేశాల్లో చర్చించి ఆమోదించారా? లేదా ఈ విజన్ను వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూసే కన్సల్టెన్సీ సంస్థలు రూపొందించి ఇచ్చిందా? ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అలాంటి ప్రయత్నమేది రాష్ట్రంలో జరగనే లేదు. గత చరిత్రను చూస్తే రెండవ దానికి ఎక్కువ అవకాశం ఉంది.